చంద్రబాబు నాయుడు గారు నిన్న కొన్ని మాటలైతే మాట్లాడారండి. మహానాడులో ఆయన మాట్లాడిన మాటలో ఆద్యాంతం నాకు నచ్చిన మాట ఒక మాట ఉంది. ఆ మాట మీతో షేర్ చేసుకోవాలని వచ్చా. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఏంటంటే, కడపలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు మీరు మాకు ఇచ్చారు, దాన్ని బట్టి మీ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈసారి కడపలో 10 స్థానాలకు గాను 7 కాదు 10కి 10 స్థానాలు మేము సాధించాలి, కాబట్టి ఆ రకంగా మీరంతా కృషి చేయాలి అని కొన్ని మాటలైతే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత కడపలో 10కి 10 వస్తాయా కూటమికి, ఒకవేళ టీడీపీకి అయితే టీడీపీ, జనసేన అయితే జనసేన, ఒకవేళ ఏంటనేది అంటే చంద్రబాబు నాయుడు గారికి కడపలో అంటే కూటమికి 10కి 10 వస్తాయా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కడపలో ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీదే మన డిస్కషన్. అసలు ఏ సీటు ఎక్కడ ఏ స్థానం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, 10 నియోజకవర్గాల్లో 10కి 10 వస్తాయా రావా, ఒక్కొక్క నియోజకవర్గం బట్టి మనం విశ్లేషించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా వీడియో లెంత్ అయినా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేస్తూ ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత. కడపలో చంద్రబాబు నాయుడు గారికి లేదా కూటమి ప్రభుత్వానికి 10కి 10 వస్తాయా, ఎన్ని సీట్లు వస్తాయి, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్తాను. చెప్పే ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఆ మాట ఏంటో ఒకసారి విందాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం, మన సత్తా చాటాం. ఈసారి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం, మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. విన్నారుగా, ఇంతకుముందు మనం 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలుచుకున్నాం, ఇంకొంచెం కష్టపడితే 10 స్థానాలకు గాను 10కి 10 స్వీప్ చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు చూద్దాం. నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కడపలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, 10కి 7 వచ్చినాయి అంటే దానికి ముందున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి. 12 నెలల అంటే సంవత్సరం పాటు జరిగిన ఏడాది పాలనలో చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలనలో జరిగిన మార్పులు ఏంటి, అసలు కడపలో 10కి 7 వచ్చిన వాళ్ళకి 10కి 10 వస్తాయా లేదా వైసీపీ వాళ్ళకి ఎన్ని వస్తాయని చెప్పే ముందు అక్కడ అసలు లోటుపాట్లు ఏంటి, సమస్యలు ఏంటో చూద్దాం ఒకసారి. ఎలా అంటే ఫస్ట్ అక్కడి నుంచి అంటే కొన్ని నియోజకవర్గాలు చూద్దాం. నియోజకవర్గాల వారీగా కొన్ని చూస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట లాంటిది ఏంటిది వైఎస్ఆర్ కడప. ఇప్పుడు దాన్ని మార్చబోతున్నారు, వైఎస్ఆర్ కడపనే ఏంటి దేవుని గడపని పిలిచి తర్వాత దాన్ని కడపనే మార్చబోతున్నారు. అలా అంతే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట లాంటి వైఎస్ఆర్ కడప జిల్లా టీడీపీలో వర్గపోరు విపరీతంగా ఉంది. ఈ 12 నెలల కాలంలో టీడీపీలో వర్గపోరు విపరీతంగా పెరిగింది. నిజం కావాలని చెప్పడం లేదు, ప్రతిదానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అదేంటనే చెప్తాను. ఏంటంటే జగన్ని కట్టడి చేయాలంటే మొట్టమొదట ఆయన సొంత జిల్లాలో రాజకీయంగా కళ్ళు వేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందుగురించే వాస్తవంగా అంటే జగన్ గారిని కట్టడి చేయడం కోసమే, అంటే జగన్ గారి ఇమేజ్ని అక్కడ తగ్గించడం కోసమే ఏంటి కడపలో ఈ మహానాడు అనేది పెట్టారనేది ఒక వాదన ఉంది. కాబట్టి ఆ పని జరగాలంటే టీడీపీ ఏకతాటిపై ఉండాలి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వర్గపోరు తీవ్రమైంది. ఎంతగా అంటే మహానాడు ఏదైతే మొన్న జరిగిందో ఆ స్థలం ఎంపిక విషయంలో కూడా చాలా విభేదాలు వచ్చాయి. చాలామందికి తెలియదు ఈ విషయాలు. కాబట్టి ఈ దఫ మహానాడు కడప నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. కడపలో 3 చోట్ల స్థలాలను పరిశీలిస్తే వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి రాజంపేట మార్గంలో ఒక స్థలాన్ని సూచించాడు. మరికొందరు నేతలు ఎర్రగొండ మార్గంలో విమానాశ్రయం ఎదురుగా స్థలం అయితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంత్రులు అనగాని సత్యప్రసాద్ ఒకడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తదితరులు కొంతమంది విమానాశ్రయం ఎదురుగున్న స్థలాన్ని పరిశీలించారు. అయితే ఆ స్థలం అయితే వీఐపీల రాకపోకలకు బాగుంటుందని అనుకున్నారు. కానీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ససేమీరా కుదరదు, ఆ స్థలం వద్దు, కనీసం వాళ్ళతో కలిసి ఆ స్థలాన్ని చూడడానికి కూడా ఆయన ఇష్టపడలా. కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయాన్ని, ఏ స్థాయిలో అక్కడ వర్గపోరు అనేది ఉంది,
ఏ స్థాయిలో వాళ్ళకి పడని విధానం ఉందనేది మీకు చెప్పడం కోసం ఈ విషయం చెప్తున్నాను అనమాట. కాబట్టి అసలు చూడడానికి వెళ్ళా ఆ స్థలం కోసమే ఇంతమంది ఇన్ని రాద్ధాంతాలు ఎంత గొడవ జరగడం జరిగింది. తర్వాత 2 రోజుల క్రితం పులివెందుల టీడీపీ సర్వసభ్య సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత సమక్షంలో నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బీటెక్ రవి వర్గీయులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీద దాడికి యత్నించడం చాలామందికి తెలుసు. కాబట్టి పులివెందుల టీడీపీ 2 వర్గాలకి విడిపోయి నిత్యం ఏదో ఒక విషయమే గొడవలు పడుతూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 నెలల నుంచి పులివెందుల టీడీపీని కాబట్టి ఆ వర్గ చిచ్చు అనేది దహిస్తూనే ఉంది అని చెప్తాను నేను. ఇప్పుడు ప్రొద్దుటూరు గురించి చూసుకుందాం. ఒక నియోజకవర్గం ప్రొద్దుటూరు గురించి చూసుకుందాం. టీడీపీలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అలాగే యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు అయితే ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. పులివెందులలో ఏంటి తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ను కలిసి పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు నామినేట్ పదవులు ఉన్నాయని వినతిపత్రం ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. కాబట్టి ప్రొద్దుటూరులో ప్రవీణ్ పనులేవి జరగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవీణ్ ఉంటే అధికారులు వణిపోయే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆదేశాలే అని అక్కడ మాట్లాడుకున్నారు. కాబట్టి ఇది పరిస్థితి ఎక్కడిదే ప్రొద్దుటూరులో. ఇలాంటి సమస్యలతోటి ప్రొద్దుటూరు అతలాకుతలమవుతుందన్నమాట వాస్తవం. ఎందుకంటే వీరిద్దరి మధ్య పడకపోవడంతో అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అది. కాబట్టి ఇక జమ్మలమడుగు చూస్తే కనుక బీజేపీ నుంచి ఏమో ఆదినారాయణ రెడ్డి గెలుపొందారు. అక్కడి నుంచి అది కన్నా కుమారుడు భూపేష్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. గెలిచిందేమో అది ఆదినారాయణ రెడ్డి. అక్కడ నియోజకవర్గం టీడీపీ నియోజకవర్గం ఏమో ఆది అన్న కుమారుడు భూపేష్ ఉన్నాడు ఆయన. కాబట్టి తన పదవిని చిన్నాన్న లాక్కున్నారనే ఆవేదనలో భూపేష్ ఉన్నాడని టీడీపీ నాయకులు చాలామంది చెప్తూ ఉంటారు. ప్రతిదానికి ఎమ్మెల్యే ఆదిని అడ్డుకోవాల్సి వస్తుందని టీడీపీ వర్గాలు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి అయితే రక్త సంబంధికులు కూటమి పార్టీల నుంచి వాళ్ళ గొడవ పట్టడం చూసే జనాలకి మింగుడు పట్టాల. వాళ్ళు కొట్టుకోవడమే సరిపోతుందని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. అది జరిగింది అక్కడ. తర్వాత కడప చూసుకుంటే కనుక కడపను కూడా ఒకసారి చూద్దాం. అసెంబ్లీలో టీడీపీ విభేదాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అంటారు వాస్తవంగా. ఎమ్మెల్యే మాధవరెడ్డి సీనియర్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. మాధవరెడ్డి ఒకవైపు కడపలో, తర్వాత సీనియర్ నేతలు ఎవరైతే అలంకాన్పల్లి, అలాగే లక్ష్మీరెడ్డి, అలాగే నగర అధ్యక్షుడు కొండారెడ్డి, అలాగే గోవర్ధన్ రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్ తదితరులంతా ఒక వర్గంగా విడిపోయి ఇక్కడ కత్తులు నూరుకున్నారంటే ఇంకా దాంట్లో అతిశక్తి లేదు. కాబట్టి కడపలో అసలు పడకపోవటం నెలలో 2 సార్లు ఇక్కడ ఏదో ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది, గొడవ అయితే జరుగుతుంది. కడప పరిస్థితి అయితే అలా ఉంది. ఎలా గెలిచేస్తాం మనం? 10కి 10 చెప్తారు. మీరు ఎన్ని గెలుస్తారు, వైసీపీ ఎన్ని గెలుస్తుంది, కూటమి ఎన్ని గెలుస్తుందో ఖచ్చితంగా చెప్తా. మైదుగూరు నియోజకవర్గం చూసుకుందాం ఒకసారి. మైదుగూరు నియోజకవర్గం చూసుకుంటే నియోజకవర్గంలోని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాడని ఇప్పటికీ అక్కడ చాలామంది మాట్లాడుకుంటున్నారు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి టీడీపీలో చాలామంది ఆ విషయంలో ఒక రకంగా ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇది ఆ పార్టీకి తీరని లోటు చేటు చేస్తుందన్నమాట వాస్తవం. కాబట్టి ఆ సామాజిక వర్గమే ప్రాముఖ్యంగా ఆ సామాజిక వర్గానికే పనులన్నీ కట్టబెడుతున్నారు. మిగిలిన సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం మానేశాడు ఎమ్మెల్యే గారు అని ఎక్కువగా గొడవ పడుతున్నారు అక్కడ. ఇలాంటి ఇవే కాదు, అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. అక్కడ ఒక సామాజిక వర్గం కోసమే పాటుపడుతూ ఉంటే మిగిలిన సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రాంతాలు ఏమైపోతాయి అనే డిస్కషన్ అయితే జరుగుతుంది. దానివల్ల చాలా అసంతృప్తి అయితే ఉంది అక్కడి నుంచి. కమలాపురం చూస్తే కనుక నియోజకవర్గంలో విభేదాలు లేవు, కానీ అసంతృప్తి తీవ్రంగా ఉంది కమలాపురంలో. ఎప్పటికే కమలాపురంలో 2-3 వేల ఓట్లు ప్రభావితం చేసే ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు కాదు కానీ ఆ నాయకుడిని పక్కన పెట్టేశారు కమలాపురం ఎమ్మెల్యే. కాబట్టి వాస్తవానికి ఇలాంటి నాయకుల్ని అందరినీ దూరం చేసుకుంటే ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? అది ఈ రకంగా 1 కాదు 2 కాదు 3 కాదు ఇలా ప్రతి నియోజకవర్గంలో సమస్యలు గొట్లగా ఉన్నాయి కడపలో ఉండే నియోజకవర్గాల్లో. మరి 10కి 10 ఎలా వచ్చేస్తాయి? 12 నెలలకే కొట్టుకు చచ్చిపోతూ ఉంటే జరిగింది ఏడాది పాలనలోనే కొట్టుకు చచ్చిపోతూ ఉంటే ఇక ఎక్కడి నుంచి వచ్చేస్తాయి సీట్లు? ఆల్రెడీ వచ్చింది అధికారం. అధికారాన్ని కాపాడుకోవడానికి కొంతమంది, నిలబెట్టుకోవడానికి కొంతమంది, అధికారం ఉంది కదా మళ్ళీ వస్తామో రామో తెలియదు ఉన్నమడికి దోసేద్దామని కొంతమంది. ఈ రకంగా ఉంటే ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు 10కి 10 అనేది ఎలా వస్తాయి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు. చూద్దాం. బద్వేలు కూడా ఉండిపోయింది. బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డిని చంద్రబాబు నాయుడు కాస్త దూరం పెట్టారన్న వాస్తవం పబ్లిక్ టాక్ ఇది అక్కడ. ఎందుకంటే కనుక కూటమి సునామీలో కూడా పార్టీని బద్వేల్లో గెలవకపోవడంపై చంద్రబాబు నాయుడు గారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చాలామంది మాట్లాడుతున్నారు. మొత్తానికి ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లా
టీడీపీ పరిస్థితి అయితే కనుక ఇలా ఉంది. ఇది పరిస్థితి. అంతేకాదు ఇంకా కొన్ని నియోజకవర్గాలు చూద్దాం. రాజంపేట ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన నియోజకవర్గం. రాజంపేటలో ఎవరైతే రాయచోటి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎలా అంటే టీడీపీ రాయచోటి అనగానే ఎవరైతే సుగవాసి కుటుంబం గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. 40 సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా సుగవాసి కుటుంబం టీడీపీకి వెన్నుదన్నుగా ఉండి టీడీపీకి విధేయత కలిగిన ఒక కుటుంబంగా అక్కడి నుంచి ఉంది సుగవాసి కుటుంబం. అలాంటి సుగవాసి కుటుంబం 40 ఏళ్ళు కావచ్చు, దశాబ్దాలు కావచ్చు, టీడీపీని వేడకుండా టీడీపీని ఆ ప్రాంతంలో పటిష్టపరిచింది సుగవాసి కుటుంబం అనడంలో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా సుగవాసి కుటుంబానికి హ్యాట్సాప్ చెప్పాలి వాస్తవం మాట్లాడాలంటే. కాబట్టి వాస్తవంగా సుగవాసి ఎవరైతే పాలకొండ రాయుడు ఉన్నారో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. రాయచోటి ఎంపీగా కూడా చేశాడు ఆయన. పార్టీకి చాలా ప్రాముఖ్యతనిస్తారు వీళ్ళ కుటుంబం. క్రమశిక్షణ కావచ్చు, బాధ్యతగా కావచ్చు, విధేయతలో కావచ్చు. కాబట్టి ఇలాంటి కుటుంబానికి ఎవరైతే సుగవాసి పాలకొండ రాయుడు పిల్లలు ఉన్నారో ఆ సుబ్రహ్మణ్యం కానీ, సుబ్రహ్మణ్యం కానీ, వాళ్ళ తమ్ముడు ప్రసాద్ బాబు గారు కానీ, వీళ్ళని పార్టీ దూరం పెడుతుంది రోజు రోజుకి అని ఒక పబ్లిక్లో తీవ్రమైనటువంటి వాదన ఉంది. వాస్తవం చూస్తే కూడా పక్కన పెడుతున్నారు. ఎందుకంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నప్పుడు ఏదైతే ప్రోటోకాల్ లిస్టులో 2 పేర్లు లేకపోవడం చాలా చర్చనీయాంశమైంది అక్కడ. అదేంటది, ఆ స్టేజ్ మీద సుగవాసి కుటుంబం లేకపోవడం మరి దారుణం అని చాలామంది ప్రజలు మాట్లాడిన మాటలు ఉన్నాయి. కొన్ని యూట్యూబ్ వీడియోల్లో కామెంట్లు చూస్తే మీకు అర్థమైపోద్ది సుగవాసి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంది. ఇప్పుడు అక్కడ సుగవాసి వర్సెస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నట్టుంది. ఈ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా, కాబట్టి సుగవాసి కుటుంబాన్ని అక్కడ లేకుండా చేయటం కోసం, అంటే రాజకీయంగా వాళ్ళకు ఉండే ప్రాధాన్యత తగ్గించాలి. నేను ఒక్కడనే, ఇక రాయచోటి అంటే నేనే అన్నట్టుగా ఉండాలి అన్నట్టుగా పావులు కదుపుతున్నాడు. అక్కడి నుంచి వీళ్ళకి ప్రాధాన్యత తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళని పట్టించుకోవడం మానేశారు అని ఆ ప్రాంత నియోజకవర్గ ప్రజలు భావించడం, అసలు నియోజకవర్గ ప్రాంత ప్రజలకి వాళ్ళు టీడీపీ మీదే విరక్తి కలిగేలా కొన్ని పనులు జరగడం, దీనివల్ల అక్కడ కూడా అలాగే ఉన్న పరిస్థితి. చెప్తున్నాను మీకు ఒక్కొక్కటి. తర్వాత రాజంపేటలో చూసుకుంటే కనుక, రాజంపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నా కొన్ని అంటే సుగవాసి సుబ్రహ్మణ్యం ఓడిపోవడం, తర్వాత కొంతమంది నాయకుల మధ్య కొన్ని గొడవలు అయితే జరుగుతూ వచ్చినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కనుక రాజంపేట గురించి ఇన్ఛార్జ్ పదవి ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఎంత గొడవ జరిగిందో, నానా రాద్ధాంతం జరిగిందో చాలామందికి తెలుసు. అక్కడ ఎక్కడ కొన్ని నియోజకవర్గాల్లో అసలు నాయకులే లేకపోతే ఈ నియోజకవర్గంలో మాత్రం నాయకులు ఎక్కువై గొడవలు జరుగుతున్నాయి. 3 నాయకులు ఉన్నారు, 3 వర్గాలుగా ఉంది. ఇది రాజంపేట. కాబట్టి ఇలా ఉంటే ప్రజలకి ఏం చేస్తాం మనం, అంతే కదా. కాబట్టి ఇన్ని ఎఫెక్ట్లు ఉంటాయి. ఇక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు చూస్తే అక్కడేమో జనసేన అభ్యర్థి గెలిచాడు అరవ శ్రీధర్ గారు. కాబట్టి గెలవడం మాత్రం అరవ శ్రీధర్ గారు గెలిచాడు, ఆయనే ఎమ్మెల్యే. కానీ గెలిచింది మాత్రం తానే, పెత్తనం మాత్రం ఆయనది కాదు. ఎవరైతే టీడీపీ నాయకుడు ఉన్నాడో రూపానంద్ రెడ్డి గారు, ఆయనదే పెత్తనం అంతా. రూపానంద్ రెడ్డి గారు ఒక్కలే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడ ఎమ్మెల్యేలే. అంటే యాక్చువల్గా వాస్తవానికి అయితే జనసేన ఎమ్మెల్యే అక్కడ జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే, కానీ ఎమ్మెల్యే అతను కాదు. ఎక్కడా లేనట్టుగా రైల్వే కోడూరులో యనమండూరు ఎమ్మెల్యేలు అన్నాడు ఒక ఆయన. ఇదేంటిది యనమండూరు ఎమ్మెల్యేలు ఏంటంటే కనుక ఎవరైతే రూపానంద్ రెడ్డి ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలే. ఎందుకంటే వాళ్ళే పెత్తనం, వాళ్ళే చెలాయిస్తారు. కారణం ఏంట్రా అంటే కనుక అక్కడ జనసేనగా గెలిచినటువంటి అరవ శ్రీధర్ అనే అభ్యర్థిని ఈ రూపానంద్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి డబ్బులు ఖర్చు పెట్టించి అక్కడ ఎమ్మెల్యేగా చేయించుకుంది నేను. కాబట్టి నాది కాకపోతే పెత్తనం ఇంకెవరిది ఉంటుంది అనేది ఆయన మాట్లాడటం జరుగుతుందని పబ్లిక్ టాక్ అక్కడ. తర్వాత చాలామంది అక్కడ కార్యకర్తలుగా నాయకులు గారు మాట్లాడుకున్నారు. కాబట్టి పేరుకే ఎమ్మెల్యే అయిన పెత్తనం అంతా రూపానంద్ రెడ్డి గారిది అని అన్నారు. దీంట్లో వాస్తవాలు లేకపోతే